ఐదోసులో ఒక జవాను వరుడు అంటే పెండ్లైన 3 రోజులకే వెళ్తున్నాడు దేశం యుద్ధానికి పోరాటం చేయడానికి. ఆయన ఒక్కడే మంచిగా తిరిగి రావాలని కోరుకోవడం కాదు, అన్ని జవాన్లు అందరు జవాన్లు మన ఇండియా పౌరులు అందరూ క్షేమంగా ఉండాలని దేవునికి మొక్కుకుందాం. ఎవరికి ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుణ్ణి మాత్రం ప్రార్థించుకుందాము, మొక్కుకుందాము. సరైన దోస్తులు మన ఇండియా పౌరులు అందరు ఎవరికి ఏం కాకూడదని మొక్కుకుందాం. ఆల్రెడీ మన మురళీ నాయక్ వీర మరణం పొందారు. అతని లెక్క ఎవరు కాకూడదు. మన ఇండియా పౌరులు అందరు బాగుండాలని ఎవరికి ఏ దేవుడు ఇష్టమో ఆ దేవునికి మొక్కుకుందాం. సరైన దోస్తులు మీకు నేను కోరుకున్నది ఒక్కటే, సింపతి ఆ న్యూస్ కోసమా సబ్స్క్రైబ్ కోసమా అంటే చచ్చినా కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఊర్లో ఉన్నాను, నలుగురికి చెప్పుకుంటాం. ఇప్పుడు నలుగురికి చెప్పుకొని బాధపడుతూ ఉంటాం. నా ఫాలోవర్స్ దాదాపు 24 లక్షల మంది ఉన్నారు న్యూస్ చూసేవాళ్ళు. అండ్ 6,000 మంది 6,000 చిల్లర మంది నా సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళు మొక్కుతారని సపోర్ట్ చేస్తారని, మనం ఎంత దేవునికి కోరుకుంటే అంత మంచి జరుగుతుందని మన పెద్దోళ్ళే చెప్పారు. దానికోసం మీరు లైక్ చేయకోకుండా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకోకుండా పర్లేదు, బట్ మన జవాన్లు మంచిగా ఉండాలని, మన భారతదేశం గెలిచి రావాలని, కనీసం ఒక్క ప్రాణం కూడా ఈర మరణం పొందకూడదు, మంచిగా ఉండి మంచిగా యుద్ధం గెలిచి రావాలని మనం మొక్కుకుందాము దేవునికి. ఇది ఒక్కటి హెల్ప్ చేయండి నా కోసము, మీకోసము, మన పిల్లల కోసము, రాబోయే మన ఏంటి మన పిల్లల కోసం. ఇప్పుడు మనం మన దేశాన్ని మనం కాపాడుకుందాం. మనం 3 పూటలే తిండి తింటున్నాం అంటే, మనం ఏ టెన్షన్ లేకుండా నిద్రపోతున్నాం అంటే మన జవాన్ల గురిండే. మన జవాన్లు ఆడ తిండి తిప్పలు నిద్ర ఏది లేకోకుండా, ఒక ప్రేమ, ఒక అమ్మ ప్రేమ, ఒక తల్లి ప్రేమ ఏది లేకోకుండా వాళ్ళు అక్కడ బార్డర్లో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఇట్లా ఉంటున్నాము. ఇది మాత్రం కోరుకుంటున్నాను. ఇంకా దీని కన్నా మించింది నేను ఏం కోరుకుంటలేదు. అనుకుంటా ఉంటారు ఇది అడ్డు పెట్టుకొని సింపతి వల్ల మీరు ఈమె ఇట్లా వీడియోలు చేస్తుందని, బట్ నేను రియల్గా కూడా ఇలాగే ఉంటాను దోస్తులు. కాకపోతే ఆవేశంలో ఏదన్నా నోరు జారుతానని నేను ఎవరి విషయంలో పోను. ఎక్కువ శాతం అయితే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తా. కాకపోతే వాళ్ళు ఆల్ ద బెస్ట్ పలికే విధానము, వాళ్ళు ఏడ్చేది చాలా ఏడుపు వస్తుంది దోస్తులు. నాకు కూడా నా సింధూరానికి నేను బార్డర్కి పంపిస్తున్నానని వాళ్ళు ఆ వధువు ఏడ్చేది తట్టుకోలేకపోతున్నా. బట్ మనం కూడా అదే కోరుకుందాము, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. బట్ ఇండియా మాత్రం గెలవాలి. నరేంద్ర మోడీకి అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇది ఒక్కటే కోరుకుంటున్నాను. సరేనా?